గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యాజ్ యూజువల్గా ఏబీసీ జ్యూస్ తాగడం స్టార్ట్ చేశాను. మార్నింగే చక్కగా అలా సన్లైట్లో తిరుక్కుంటూ ప్రశాంతంగా తాగేసా అనమాట. తర్వాత వచ్చి ఫ్రూట్స్, కొంచెం డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకొని చాపింగ్ చేసుకుంటున్నా. ఎందుకంటే నేను ఓట్ బవెల్లోకి వేసుకోవడానికి ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ని చాప్ చేస్తున్నా. మంచిగా అవన్నీ చాప్ చేసేసుకొని ప్రశాంతంగా అది ప్రిపేర్ చేసుకొని తినేసాను అనమాట. తినేసిన తర్వాత కొంచెం టైం అయ్యాక కుకింగ్ అయితే స్టార్ట్ చేసా. దానికి కావాల్సినవన్నీ చాపింగ్ చేసుకోవడం, నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్ అంతా అయ్యి అండ్ నెక్స్ట్ నేనైతే లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసి అండ్ నేనైతే లంచ్ కూడా బేనే తినేసాను అనమాట ఈరోజు. అండ్ నెక్స్ట్ నేను కాసేపు ఒక 1 hour అలా పడుకొని లేచేసిన తర్వాత సార్ని పట్టుకొని వాడికి వాకింగ్, నాకు రన్నింగ్ రేస్ 2 ఫినిష్ చేసుకున్నాను అనమాట. కాసేపు వాడితో అలా ఆడుకున్నాను. వాడితో గేమ్స్ అన్నీ ఫినిష్ చేసుకొని నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి పీస్ఫుల్గా మేడ మీదకి వెళ్ళి ఈవినింగ్ సన్సెట్ వ్యూని అలా ఎంజాయ్ చేసుకుంటూ కాసేపు వాకింగ్ చేసి ప్లాంట్స్కి వాటరింగ్ అవన్నీ చేసేసి పీస్ఫుల్గా అలాగా ఎంజాయ్ చేశాను అనమాట. అలా సాంగ్స్ పెట్టుకొని వాకింగ్ చేసుకుంటున్నాను నేనైతే. అండ్ నెక్స్ట్ ఈ వర్క్స్ అన్నీ అయిపోయాక నేనైతే వచ్చి కొంచెం ఆకలేస్తుందని చెప్పేసి నేనైతే ఫ్రూట్ తిన్నా. అలా టీవీలో ఏదో ఒక షో పెట్టుకొని అలా కూర్చొని తిన్నా. అండ్ నెక్స్ట్ నేనైతే రికార్డ్ స్టార్ట్ చేశాను. అవి ఎంత రాసినా తరగవు, ఎంత కష్టపడినా అవ్వవు. సో నైట్ 6:30 అలా స్టార్ట్ చేశాను. నైట్ 10:30 వరకు రాస్తానే ఉన్నా. అక్కడే కూర్చొని అలా ప్రశాంతంగా తింటూ రాసుకుంటూ ఉన్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. గుడ్ నైట్ ఎవ్రీవన్.